ఇక్కడ మాది వాజేడు మండలం అండి, మాది కోయవీరాపురం. ఇక్కడ నా పేరు రాంబాయమ్మని, ఈక రాంబాయమ్మని. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు చేస్తున్నాం, గుడి కట్టాం, పూజలు చేస్తున్నాం. ఇక్కడ చక్కగా మాలలు వేస్తాలు, పూజలు చేస్తారు. ఒక అయ్యగారిని పెట్టి పూజ చేపిస్తాను ప్రతి శనివారం. ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏమున్నదండి. అడవిలలో ఎవరు వస్తారండి, ఎవరో ఒకరు ఆ వాటర్ ఫాల్స్కి వచ్చిన వాళ్ళు దేవుడి కాడికి వస్తారు, దండం పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు. కాకపోతే ఈ అడవి ప్రదేశంలల్లో మాకైతే గుడి కట్టాం స్వామివారి కోసం. 2001లో ఈ గుడి కట్టడం జరిగింది. ఇది ఉంది, పూర్వకాలం నుంచే ఉంది, పూర్వం నుంచే ఉంది. కానీ ఇది బయటికి రాలేదు, బయటికి తీసింది మేము. తర్వాత ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇక వాటర్ ఫాల్స్ చేశారు, అక్కడ గేటు పెట్టారు. ఇక్కడ వరకు అయితే బాగానే, ఇప్పటికైతే బాగానే జరుగుతుంది. ఏమైనా జాతరలు జరుగుతాయి? జాతరలు చేస్తామండి. ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది కదా, సంక్రాంతి పండుగ చేస్తాం స్వామివారికి. మళ్ళీ అప్పుడు మే నెల వస్తుంది కదా, మే నెలకు కళ్యాణం చేస్తున్నాం. ఇది మా సొంత ఖర్చుతోటి. కాకపోతే కొద్దిగా దాతలు, నమ్మిన వాళ్ళు దాతలు ఎంతో కొంత చేస్తూ ఉంటారు, వాటితోటి ఇట్లా నడిపిస్తా పోతున్నాం ఇంకా అదనమాట. అయితే అప్పుడు కొద్దిగా మాకు చికాకులు జరిగాయి ఫారెస్ట్ వాళ్ళతోటి. చికాకులు జరిగితే కలెక్టర్ గారు మాకు 2 ఎకరాలన్నర రాసి ఇచ్చారు. అది పట్టా ఇంకా ఇవ్వలేదు. కాకపోతే సంతకం పెట్టారు, రాసి ఇచ్చారు, కానీ ఇంకా మా చేతికి రాలేదు. అందుకే ఏమి ఇక్కడ ఎవరన్నా ఏదన్నా సాపు పెట్టి దేవుడి గుడికి డెవలప్ చేద్దామన్నా కూడా మాకే అవకాశం లేదు. అందుకే కాముగా మేము ఇక వచ్చిన వాళ్ళని ఉంటున్నామండి. అది ఇక్కడ ప్రదేశం. ఉన్నదండి. మరి ఏమన్నా దయచేసి దాతలు ఉంటే ఇక్కడ మేము పండుగ చేస్తున్నాం, సంక్రాంతి పండుగ ఎంతో వైభోగ్యంగా చేస్తున్నాం. ఇక్కడ కళ్యాణం అడుగుడు, భోజనాలు పెట్టుడు చాలా చేస్తున్నాం. దాతలు ఎవరైనా ఉంటే దయచేసి మాకెంతో కొంత సాయం చేస్తే ఇంకా ఈ వాటర్ ఫాల్స్లల్లో, ఈ బొగత గుట్టలల్లో ఇది వేద పండితులు వచ్చి ఇక్కడ నామకరణం చేసి భోగాద్రి, వేదాద్రికి కలిపి భోగాద్రి లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పి వేద పండితులు పెట్టిపోయారు. మాకు సాయాలు సత్యాలంటే ఎవరన్నా దాతలు నమ్ముకున్న దేవుడి భక్తి మీద నమ్ముకున్న వాళ్ళుంటే మాకు ఏదన్నా సాయం మేము సంక్రాంతి పండుగ కళ్యాణం ఈ నెలకు చేస్తామండి.